అన్నా 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 ఒకసారి అందరికీ నమస్కారాలు. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా ఆగస్టు 22వ తారీఖు అంటేనే చిరంజీవి గారి అభిమానులకి అందరికీ కూడా, దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న వారందరికీ కూడా ఒక పెద్ద పండుగ. ఆ పండుగకు ముందు వారం రోజుల ముందు వారోత్సవాల కార్యక్రమం అనేది ప్రకాశం జిల్లాలోనే అడుసుమల్లి వెంకట్రావు, ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, వారి ఆధ్వర్యంన వారం రోజులు కార్యక్రమాన్ని ఇవ్వటం. 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉన్నది, మొక్కలు నాటే కార్యక్రమం ఉన్నది, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం, వృద్ధులకు చీరల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం, ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో పేదలకు అన్నదాన కార్యక్రమం, చివరి రోజున 22వ తారీఖున ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కొత్త కూరగాయల మార్కెట్ ఎదుర్కొంటూ మెగా రక్తదాన శిబిరం మరియు కేక్ కటింగ్. అనంతరం సాయంత్రం 6:30 నుండి సివిఎన్ క్లబ్ ఆవరణలో మెగా సెలబ్రేషన్స్ కూడా బ్రహ్మాండంగా జరగబోతున్నారు. ప్రకాశం జిల్లా యువత వాళ్ళందరూ కూడా చిరంజీవి గారు అంటేనే మాగుంట కుటుంబానికి ఉన్న సంబంధాలు అనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, ఇంకొక చిన్న అన్న సుధాకర్ రెడ్డి గారులతో మాతో కూడా వారు అత్యంత సత్సంబంధాలతో వారు ఎప్పుడు కూడా కలిసిమెలిసి పెరిగిన కుటుంబం అది. మెగాస్టార్ కుటుంబం అందరూ కూడా చిరంజీవి గారు కానీ, నాగబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉండటం అనేది మాకు ఎప్పటి నుంచో ఒక ఆహ్లాదకరమైన, ఒక సంతోషకరమైన వాతావరణం ఎప్పుడు కూడా ఉంటుంది. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వారి అభిమానులందరినీ కోరేది ఏమిటంటే, ఆయనకి తగినట్టుగా కూడా మంచి కార్యక్రమాలు కూడా పెట్టి చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి, వారి కుటుంబానికి మంచి పేరు కూడా తీసుకురమ్మని మాగుంట కుటుంబం తరఫున నేను ప్రతినిధిగా కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ. మా మెగా అభిమానుల ఆరాధ్య దైవమైనటువంటి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా, 69వ జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా మెగా వారోత్సవాలు నిర్వహించాలని చెప్పి అఖిల భారత చిరంజీవి యువత ఆదేశాల మేరకు వారం రోజుల కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బ్రోచర్ను ఈరోజు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా బ్రోచర్ను ఆవిష్కరించడం జరిగింది. రేపు 16వ తేదీ నుండి ప్రతిరోజు కూడా మొదటి రోజు సూర్య దివ్యాంగుల ట్రస్ట్ నందు పిల్లకాయలు ఫ్రూట్స్, బ్రెడ్స్ అలాగే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రెండో రోజు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ కాలుష్యం అయితే చెప్పున్నారో దానికి సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు కానీ, 22వ తేదీ భారీ ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఆ రోజు సాయంత్రం సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ నందు మెగా సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మొక్కలు నాటే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి మెగా అభిమాని కానీ, జనసేన నాయకులు కానీ, ఎన్డీఏ ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి నాయకులు కానీ, వీర మహిళలు అందరూ కూడా, జన సైనికులు ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని ఈ వారం రోజుల పాటు జరిగేటువంటి మెగా పండుగని విజయవంతం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై చిరంజీవి.